శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఇంకో 2 రోజులలో శని హోమం నేను చేయబోతున్నాను కదా, అందరూ స్లాట్లు బుక్ చేసుకున్నారా? మా ఆఫీస్ నంబర్లకు కాల్ చేశారా? స్లాట్లు బుక్ చేసుకున్నారా? సిద్ధంగా ఉన్నారా శని హోమం జరిపించుకోవడానికి? మీరు రానవసరం లేదండి. మీ గోత్రనామాలు మాకు పంపిస్తే చక్కగా శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అండ్ కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ అవుతాయి. అసలు చాలా మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి కూర్చొని శని హోమం జరిపించుకుంటాను సార్. శని హోమాన్ని జరిపించుకోవాలంటే నా దగ్గరికి వచ్చి కూర్చొని శని హోమం జరిపించుకుంటే అది మీకు నష్టానికి దారితీస్తుంది. ఎందుకంటే మామూలుగా శని హోమం పండితులు చేసినట్టుగా శని హోమం చేస్తే అందరూ కూర్చొని చేయవచ్చు. కానీ మేము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని తాళపత్ర గ్రంథాల నుండి సేకరించి మరి నేను ఈ యొక్క శని హోమం జరిపిస్తున్నాను. నా దగ్గర కొన్ని వేల తాళపత్రాలు ఉంటాయండి. వేలు, చాలా విపరీతమైనటువంటి, అంటే చాలా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. నాకు కొన్ని వేలలో ఉన్నాయి. ఈ తాళపత్ర గ్రంథాలలో మనకేంటంటే ఒక నల్ల వస్త్రాన్ని, 1 ఫీట్ 2 ఫీట్ల నల్ల వస్త్రాన్ని తీసుకుని ఒకవైపు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడివేయాలి. ముడివేసి ఒక పెద్ద వారాలి, పెద్ద పాత్ర తీసుకొని దండుగా ఈ యొక్క వస్త్రాలన్నీ వేయాలి. మీకు అన్ని రెడీ చేసి పెట్టాను, చాలా వరకు రెడీ చేసి పెట్టాను. ఒకప్పుడు 200, 300 కానీ ఇప్పుడు చాలా ఎక్కువ చేసి పెట్టాను మీ గురించి. అవన్నీ దానిలో వేసేసి ఆ నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ముడివేసి దానిలో వేసేసి నల్ల నువ్వులను మొత్తం నిండుగా నింపాలి. ఆ పాత్ర నిండుగా నింపేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాలకి 4 ఫోల్స్ లో 4 అఖండ దీపాలు వెలిగించాలి. ఆ అఖండ దీపాల చుట్టూ కూడా నల్ల దారాన్ని తీసేసి చుట్టేసి చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి. చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి ఆ యొక్క వస్త్రాలను కరెక్ట్ గా 24వ తారీఖు 2వ నెల 2024 జరిగేటువంటి శని హోమంలో మీ గోత్రనామాలు చదువుతూ ఆ యొక్క శని హోమంలో వేయాలి. వేసినప్పుడు ఆ శని హోమంలో వేసినప్పుడు ఈ యొక్క నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు చిటపట 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 అని మీకున్నటువంటి గోత్రనామాలు చదువుతాం కాబట్టి ఆ కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ యొక్క భస్మం అనేది లేచి మన పక్కనున్న వాళ్ళ మీద పడుతుంది. అది కర్మ ఫలితాన్ని మనం అనుభవించినట్టు అవుతాయి. మాకంటే మేము నిష్ఠగా ఉంటాం కాబట్టి, త్రికాల సంధ్యావందనం చేస్తాం కాబట్టి ఏ శక్తి మమ్మల్ని ఏం చేయలేదు. అదే మీ మీద వచ్చినప్పుడు అందరి చేస్తాం కదా, మోకుపడిగా మనం ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శని హోమం చేస్తాం కాబట్టి అవన్నీ కూడా మీ మీద పడితే అది మీకు నష్టదాయకంగా ఉంటుంది. అందుకే శని హోమాన్ని క్యాజువల్ గా మామూలుగా శని పండితులతో చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాను కాబట్టి శని హోమాన్ని ఇలాగా జరిపించినప్పుడు మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి కూర్చోవడం అది సబబు కాదు, కరెక్ట్ కాదు. దానివల్ల మీకు లాభం కాదు, ఇంకా నష్టమే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని హోమాన్ని వేరే వేరే కంట్రీస్లో, వేరే వేరే దేశాలలో ఉన్నటువంటి వారు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ కుగ్రామంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. ఎస్, ఒకవేళ వీలు కాలేదు శని హోమం ఒక్కరిమే జరిపించుకుంటాం, ఇప్పుడు అర్జెంట్ ఉంది అనుకున్నటువంటి ఎవరైతే ఒకరైనా జరిపించుకోండి. ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎదుర్కొన్నటువంటి వారు శని హోమం జరిపించుకుంటే రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడు మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండనివ్వడు. ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం చేయాలి. శని మనకు లాభస్థానంలో శనీశ్వరుడు వచ్చాడు. కర్మస్థానంలో మకర రాశిలో వచ్చినప్పుడు నేను చెప్పానా? మకర రాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు నేను చెప్పలేదండి. ఇది ఇంతెందుకండి, నేను 30 సంవత్సరాల నుండి, నేను 28 సంవత్సరాల నుండి ఈ శాస్త్రంలో ఉన్నా. ఎప్పుడైనా మీకు శని హోమం జరిపించుకోని చెప్పాను? లేదే. ఎందుకు చెప్పలేదు? టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాలి. లాభస్థానంలోకి కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడే మీకు చెప్పాలనుకున్నా, ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.